ఆనంద భైరవి ఎలా ఉంటుందో అని లీలావతి టెన్షన్ పడుతూ ఉండగా రోహిత్ ఒక గంట గరిస్తే డాక్టర్ చెప్తానన్నాడు కదమ్మా, నువ్వేం బాధపడకు, పెన్ని బాగానే ఉంటుంది అని ఓదారుస్తూ ఉంటాడు రోహిత్. కాంచన, అనన్య, సమీర బయటికి వస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆనంద భైరవి బ్రతుకుతుందని వాళ్ళు చాలా నమ్మకంగా ఉన్నారు అని కాంచన అనన్యతో అంటూ ఉండగా ఆ ఆనంద భైరవి ఎలా చావదో నేను చూస్తా అని పంతంగా అనుకుంటుంది. ఇక నర్స్ డ్రెస్లో ఉన్న సమీర ఆనంద భైరవిని చంపడానికి అనన్య, కాంచన ముగ్గురు ఒకేసారి రూమ్లోకి ఎంటర్ అవుతారు. పెద్ద కత్తి పట్టుకుంటుంది అనన్య. కాంచన ఆనంద భైరవి కాళ్ళు పట్టుకుంటే సమీర ఆనంద భైరవి ఊపిరాడకుండా దిండుతో ముఖాన్ని నొక్కుతూ ఉండగా కత్తితో ఆనంద భైరవిని పొడవబోతూ ఉంటుంది అనన్య. ఒక చెయ్యి అప్పుడే ఆనంద భైరవి కడుపులోకి దిగబోతున్న అనన్య చేతిలోని కత్తిని ఆపేస్తుంది. అది ఎవరో కాదు, ఆనందే. ఒక్కసారిగా కళ్ళు తెరిచి కాంచనాన్ని ఈడ్చి తన్నేస్తుంది. తను ఎగిరి ఎక్కడో పడుతుంది. ఆనంద భైరవి కళ్ళు తెరవడంతో అందరూ షాక్ అవుతారు. లేచి కూర్చుంటుంది. దాడి చేయాలని ప్రయత్నిస్తున్న ఆ ముగ్గురిని ఒకేసారి విదిలించి కొడుతుంది. ఎగిరి అల్లంత దూరాన పడతారు ఆ ముగ్గురు. ఒక్కసారిగా అమ్మవారు పూనినట్టు అక్కడున్న సెలైన్ స్టాండ్ని పట్టుకొని కోపంతో ఊగిపోతూ హాస్పిటల్ బెడ్ పైన నిలబడి వాళ్ళందరికీ చుక్కలు చూపిస్తూ ఉంటుంది ఆనంద. ఈసారి అనన్యని, సమీరాని, కాంచనాకి ఎటువంటి గతి పట్టిస్తుందో ఆనంద రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.